శ్రీమాత్రే నమః. ఓం గణాధిపతయే నమః. తులారాశివారు జాగ్రత్త. మీ ఇంట్లో ఇప్పటికీ ఉండే కొన్ని వస్తువులు మీ జీవితంలో ఉన్న శుభ ఫలితాలకి అడ్డుగా మారి ఉండవచ్చు. ఈ వస్తువుల వలన మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత పుణ్యం చేసుకున్నా, ఎంత పూజలు చేసినా ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి ఈరోజు చెప్పబోయే 5 వస్తువులను వెంటనే ఇంటి నుండి బయటకు తీసేయండి. లేని పక్షంలో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పటినుంచో శ్రద్ధగా పూజలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, ఇతరులకు సహాయం చేస్తున్నారు. కాని అయినప్పటికీ ఫలితాలు రాకపోవడం, ఏదో ఒక అడ్డంకి తలెత్తడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం, అప్పులు పెరగడం, ఆరోగ్య సమస్యలు రావడం, కుటుంబంలో అశాంతి నెలకొనడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉన్న ఆ 5 వస్తువుల వల్లనే జరుగుతున్నాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. తులారాశివారు సాధారణంగా చక్కని మనసు కలవారు. అందరికీ సహాయం చెయ్యాలని చూస్తారు. కాని ఇంట్లో ఉన్న దోషకరమైన వస్తువులు లక్ష్మీదేవి కటాక్షాన్ని అడ్డుకుంటాయి. ఈ వస్తువులు ఉండడం వలన మీ ఇంటి వాస్తువు దోషం పెరుగుతుంది, దేవతాశక్తులు బయటకు వెళ్ళిపోతాయి. దీని ఫలితంగా ఇంట్లో ఎటూ కలిసిరాని వాతావరణం ఏర్పడుతుంది. కాని ఒకసారి ఈ వస్తువులు తీసేసిన వెంటనే మీరు అద్భుతమైన మార్పులు గమనిస్తారు. ఇంట్లో శాంతి తిరిగి వస్తుంది, ఆర్థిక స్థితి మెరుగవుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడతారు. అంతేకాదు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటిలోకి అడుగుపెడతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. తులారాశివారిది రాశిచక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం, ఆస్తి, సంపద, సిరి, సౌందర్యం, ధ్యానం ఇవన్నీ శుక్రుని ఆశీర్వాదంగా లభిస్తాయి. కాబట్టి తులారాశివారిని పుట్టుకతోనే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. తులారాశివారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది. వీరికి స్వంతంగా ఆలోచించే శక్తి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉంటుంది. ఎవరిమీద ఆధారపడకూడదు, నా కాళ్లమీద నేనే నిలబడాలి అనే దృఢ సంకల్పం వీరి మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఎన్ని కష్టాలైనా, ఎంతటి బాధలైనా వచ్చినా వాటిని సమానంగా తట్టుకునే శక్తి వీరికి సహజంగా లభించింది. వీరికి జీవితం తూకం వేసినట్లుగా ఉంటుంది. ఎంత సుఖం ఉంటుందో అంతే బాధ కూడా ఉంటుంది. అంటే ఒక్కదానికే వంపు ఉండదు. బాధలు ఎక్కువగా కూడా ఉండవు, సుఖాలు ఎక్కువగా కూడా ఉండవు. 2 సమానంగా ఉంటాయి. అందుకే తులారాశివారు జీవితంలోని ప్రతి అంశంలో సమతౌల్యం కాపాడేందుకు ప్రయత్నిస్తారు. వారి ఆలోచనా విధానం కూడా అలాగే ఉంటుంది. ఏ విషయానికి పూర్తిగా తృప్తి చెందరు. ఎప్పుడూ ఇంకా కొంచెం మంచిగా చెయ్యొచ్చు, ఇది సాధించాలి అనే తపన వీరి మనసులో ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల ఏదో ఒక మానసిక సంఘర్షణ, ఏదో ఒక వెలితి వీరి జీవితంలో తరచూ ఉండే అంశం. ఎంత సంపాదించినా కూడా డబ్బు సరిపోవడం లేదు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాని అది కూడా ఏదైనా మంచి పని కోసం, కొత్త నిర్మాణం లేదా కొనుగోలు కోసం మాత్రమే ఉంటుంది. తులారాశివారికి గృహయోగం చాలా బలంగా ఉంటుంది. వీరు ఎప్పుడైనా జీవితంలో ఒక అందమైన గృహం నిర్మించుకోవడం, భూమి కొనుగోలు చేయడం వంటి అవకాశాలు తప్పక వస్తాయి. తాము ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ ఖర్చైనా కూడా వారు ఆ గృహాన్ని ఏర్పాటు చేసుకుని అందులో శాంతిపురిగా జీవిస్తారు. వీరికి ఉన్న ఈ గృహయోగం లక్ష్మీదేవి ఆశీస్సుతో వస్తుంది. ఎందుకంటే తులారాశివారిలో అందం, సౌందర్యం, సుఖం, సమతౌల్యం అన్నీ సహజంగా కలిసినవే. వారు నిర్మించే గృహం కూడా అందమైన శాంతిపురి వాతావరణంతో నిండిపోతుంది. కాని ఒక విషయం మాత్రం ప్రత్యేకం. ఎంత చేసుకున్నా
ఎన్ని విజయాలు సాధించినా కూడా తులారాశివారి మనస్సులో ఏదో ఒక చిన్న వెలితి ఎప్పుడూ ఉంటుంది. అది వారిని మరింత ప్రయత్నించడానికి, మరింత సాధించడానికి ప్రేరేపిస్తుంది. తులారాశివారు పర్ఫెక్ట్ వ్యక్తులు. ప్రతి విషయాన్ని సమతౌల్యంగా చూసే అలవాటు వీరిది. వీరు ఎవరికి తగ్గరు, ఎక్కడా లొంగరు. కష్ట సమయంలో కూడా తల వంచరు. తమ నిర్ణయాల విషయంలో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడతారు. వీరికి సహజంగా డేరింగ్ అండ్ డాష్ లక్షణం ఉంటుంది. ఇది వారిని జీవితంలో ఇతరుల కంటే ముందుకు తీసుకెళ్తుంది. తులారాశివారు అందరితో స్నేహంగా, బహిరంగంగా మెలుగుతారు. కాని తమ సూత్రాల విషయంలో మాత్రం కట్టుబడి ఉంటారు. అందుకే వీరు సమాజంలో గౌరవాన్ని, ప్రేమను, ప్రాధాన్యతను పొందుతారు. తులారాశివారు కొన్నిసార్లు అనుకుంటారు, మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం, పుట్టినరోజు నుంచే సుఖం ఎరుగలేదు, ఎప్పుడు బాధలు కష్టాలే, మా జీవితంలో సుఖం ఎక్కడుంది, మేము ఎలా అదృష్టవంతులమవుతాం అని. కాని మీరు గ్రహించాలి, కష్టాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. కాని తులారాశివారి ప్రత్యేకత ఏమిటంటే, సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా మీ జీవితంలో వస్తూనే ఉంటాయి. మీరు తులారాశివారు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ బ్యాలెన్స్గా ఉండే వ్యక్తులు. మీ ఆలోచనా విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం చాలామందికి కష్టమవుతుంది. మీలాంటి వ్యక్తుల మనసును అర్థం చేసుకోవాలంటే ఎదుటివారికి కూడా అంతే తెలివితేటలు ఉండాలి. తులారాశివారు చాలా తెలివైనవారు. సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోరు, సుఖం వచ్చినప్పుడు అహంకారం చూపరు. ఎప్పుడూ సమతౌల్యం కాపాడుతారు. తులం తూకం వేసినట్లుగా ఎలాగైతే రెండు వైపులా సమానంగా ఉంటాయో, తులారాశివారి ఆలోచనా విధానం కూడా అలాగే ఉంటుంది. కొంతమంది మనం గమనిస్తే కష్టాలు వచ్చినప్పుడు పూర్తిగా విరిగిపడిపోతారు. కాని తులారాశివారు అలా కాదు. ఎంత కష్టం వచ్చినా మనసులో ధైర్యం ఉంచుకుని బయటకు వీక్గా కనిపించరు. సుఖం వచ్చినా కూడా అదుపు తప్పరు. వారి ప్రవర్తనలో స్థిరత్వం ఉంటుంది. ఇలాంటి మనస్సు, ఇలాంటి మైండ్ సెట్ ఈ రోజుల్లో చాలా అరుదు. ఇదే మీకు లభించిన నిజమైన అదృష్టం. ఈ కాలంలో మీలాంటి సమతౌల్య ఆలోచన కలవారు చాలా తక్కువ. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది తాత్కాలికంగా ఆలోచిస్తారు. కాని తులారాశివారు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకుంటారు. అందుకే మీ జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ అవి నెమ్మదిగా తొలగిపోతాయి. ఎందుకంటే మీరు దైవాన్ని గట్టిగా నమ్మే వ్యక్తులు. మీ మంచితనం, మీ తెలివితేటలు, మీ సానుకూల ఆలోచన ఇవన్నీ మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాయి. తులారాశివారిని గత కొంతకాలంగా గమనిస్తే చిన్నప్పటినుంచే కష్టాలు ఎక్కువగా ఎదురైనప్పటికీ వాటికి సమాధానాలు కూడా మీ జీవితంలో వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం కష్టాలు కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఒక సమస్య తీరకముందే మరో సమస్య వస్తోంది. మీరు ఇది ఇంత కష్టంగా ఎందుకు మారింది అని అనుకునే స్థితికి వచ్చారు. ఇటీవల కాలంలో మీరు మానసికంగా కూడా చాలా ఒత్తిడిగా ఫీలవుతున్నారు. ప్రశాంతంగా కూర్చోవడం, ప్రశాంతంగా తినడం, నిద్రపోవడం కూడా కష్టమైపోయింది. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, ఆకలి తగ్గిపోవడం, ఆందోళన ఎక్కువ కావడం, శరీరంలో అలసట, కాళ్ల నొప్పులు, తలనొప్పి ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి వల్లే వస్తున్నాయి. ఈ మధ్య మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చిన్న విషయం గురించైనా ఎక్కువగా దృష్టి పెట్టడం, నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ మార్చేయడం జరుగుతోంది. ఇదంతా మీ మనసు మీదున్న ఒత్తిడికి సంకేతం. ఒకప్పుడు మీరు ఎంతో ఆశతో ఉండేవారు. నేను జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి, పేరు సంపాదించాలి, డబ్బు కూడాలి అని. కాని ఈ మధ్య ఆ ఆశ కూడా తగ్గిపోయింది. మనిషిని నడిపించేది ఆశే. ఆశ ఉన్నచోటే జీవితం ముందుకు సాగుతుంది. కాని ఆశ లేకపోతే మనిషి ఆగిపోతాడు. అందుకే ఇప్పుడు మీకు ఆ ఉత్సాహం, ఆ ఆసక్తి కొంచెం తగ్గిపోయినట్టుగా అనిపిస్తోంది. అయితే
ఇది శాశ్వతం కాదు. ఇది తాత్కాలికమైన దశ మాత్రమే. తులారాశివారికున్న ఆత్మవిశ్వాసం, దైవనమ్మకం, సానుకూల ఆలోచన మిమ్మల్ని మళ్లీ లేవనెత్తుతాయి. మీరు మీ పాత ధైర్యం, ఆశ, ఉత్సాహం తిరిగి పొందుతారు. తులారాశివారు ఎంతగా ప్రయత్నించినా ఏదో ఒక మానసిక బాధతో, అడ్డంకులతో ఉంటున్నట్లు ఈ మధ్య అనిపిస్తోందా? ఏ పని చేసినా చివరి నిమిషంలో ఏదో ఒకటి అడ్డుపడుతోందా? అలాంటప్పుడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కారణం చాలా సులభం. మీ ఇంట్లో ఉన్న ఈ 5 వస్తువులే. ఇవి ఇంట్లో ఉంటే శుక్రగ్రహానికి సంబంధించిన శుభశక్తులు బలహీనమవుతాయి. ముఖ్యంగా తులారాశివారికి ఇవి ఉండటం శని దోషం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి వంటి ఫలితాలను తెస్తుంది. కాబట్టి ఈ వస్తువులను తొలగించటం చాలా ముఖ్యం. మొదటిది దేవతా చిత్రాలు పగిలిపోయినవి లేదా పాతవైపోయినవి. మీ దేవాలయంలో గోడలపై ఉన్న దేవుళ్ల చిత్రపటాలు పగిలిపోయి, కుళ్ళిపోయి లేదా క్రాక్లు వచ్చినా వెంటనే వాటిని మార్చేయాలి. పగుళ్లు ఉన్న దేవతా చిత్రాలు ఇంట్లో ఉంచటమంటే దైవకృప తగ్గిపోవడం, దోషాలు పెరగడం అన్నమాట. రెండవది పగిలిన అద్దాలు, మిర్రర్స్. చాలామంది ఇంట్లో పెద్ద పెద్ద అద్దాలు ఉంచుతారు. కాని వాటికి పగుళ్లు వచ్చినా, చీలిపోయినా వెంటనే తీసేయాలి. పగిలిన అద్దం ఇంట్లో ఉంచటమంటే శుక్రగ్రహం బలహీనమవడం, కుటుంబంలో తగాదాలు పెరగడం. తులారాశివారికి శుక్రుడు అధిపతి గ్రహం. ఈ శుక్రగ్రహమే అందం, ఐశ్వర్యం, సౌఖ్యం, ప్రేమ, కుటుంబ సమతుల్యత వంటి అన్ని సుఖాలకు ఆధారమైనది. కాబట్టి శుక్రుడు బలహీనమైతే జీవితంలో ఎంత శ్రమపడ్డా ఫలితాలు ఆశించిన విధంగా రావు. ఆ శుక్రగ్రహ బలహీనతకు ప్రధాన కారణాల్లో ఒకటి పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచటం. ఇంట్లో పెద్ద పెద్ద అద్దాలు ఉంచటం మంచిదే, కాని అవి పగిలిపోతే లేదా చిన్న చీరికలు వచ్చినా వాటిని వెంటనే తీసేయాలి. ఎందుకంటే పగిలిన అద్దమనేది చిరిగిన అదృష్టానికి ప్రతీక. వాస్తు ప్రకారం అద్దమంటే మన ఇంటి శక్తి ప్రతిబింబం. అది పగిలిపోతే మన ఇంటి శక్తి ప్రవాహం ఆగిపోతుంది. దాంతో మనసులో కలత, కంగారు, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. పగిలిన అద్దం గోడపై ఉంటే ఇంట్లోని శుభశక్తి ప్రతిబింబం చెదిరిపోతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో అడ్డంకులు వస్తాయి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు, భర్త, భార్య మధ్య తగాదాలు, అనవసర అపార్థాలు కూడా మొదలవుతాయి. ఎందుకంటే అద్దమనేది శుక్రగ్రహానికి నేరుగా సంబంధించిన వస్తువు. అది పగిలిపోవడమంటే శుక్రగ్రహ శక్తి తరుగుతుంది. అలాగే చాలామంది పగిలిన అద్దం పట్టించుకోకపోయినా ఏమవుతుంది అని నిర్లక్ష్యం చేస్తారు. కాని జ్యోతిష్యం ప్రకారం అద్దం పగిలిన క్షణం నుంచే ఇంటి వాతావరణం నెమ్మదిగా ప్రతికూలంగా మారడం మొదలవుతుంది. దాంతో మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, అకస్మాత్తు వైద్య ఖర్చులు వంటి చిన్న చిన్న ఇబ్బందులు చుట్టుముట్టుతాయి. ప్రత్యేకంగా తులారాశివారికి ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీరి పాలక గ్రహమే శుక్రుడు. పగిలిన అద్దం ఇంట్లో ఉంచటం వలన శుక్రుని కరుణ తగ్గిపోతుంది. దాంతో అందం, ఐశ్వర్యం, సౌఖ్యం వంటి శుక్ర సంబంధిత ఫలితాలు తగ్గిపోతాయి. దీపావళి ముందు రోజు లేదా శనివారం రోజున మీ ఇంట్లో ఉన్న అన్ని అద్దాలను ఒకసారి పరిశీలించండి. వాటిలో ఎక్కడైనా పగుళ్ళు లేదా చిన్న చీలికలు ఉన్నాయా అని గమనించండి. ఉంటే వాటిని బయటకు తీసి పాత బట్టలో చుట్టిపారేసి ఆ ప్రదేశంలో ఒక నూనె దీపం వెలిగించి ఓం శుక్రాయ నమః మంత్రం 11 సార్లు జపించండి. ఇలా చేస్తే శుక్రగ్రహం మళ్లీ బలపడుతుంది. మీ ఇంట్లో నెగటివ్ శక్తులు తొలగి ప్రేమ, శాంతి, సౌభాగ్యం తిరిగి నిలుస్తాయి. ముఖ్యంగా తులారాశివారు ఈ చర్యను దీపావళి పర్వదినం సమయంలో చేస్తే శుక్ర, శని అనుకూల ఫలితాలు చాలా వేగంగా లభిస్తాయి. మూడవది ఆగిపోయిన గడియారాలు, క్లాక్స్ అండ్ వాచెస్. ఇంటి గోడ గడియారం కానీ, చేతి వాచీ కానీ ఆగిపోయి ఉంటే అది దురదృష్టానికి సంకేతం. ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉంచటం వల్ల ఇంటి శక్తి నిలిచిపోతుంది. పనుల్లో ఆలస్యాలు వస్తాయి. కాబట్టి వెంటనే కొత్త బ్యాటరీ పెట్టి పని చేయించండి లేదా దాన్ని బయటకు తీసేయండి. మూడవది ఆగిపోయిన గడియారాలు, క్లాక్స్ అండ్ వాచెస్. ఇంటి గోడలపై గడియారం ఉండటమంటే కాలం ప్రవాహానికి ప్రతీక. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మన జీవితంలోని మార్పులను సూచిస్తుంది. అయితే
ఆ గడియారం ఆగిపోతే అది కేవలం సమయమే కాదు, మన అదృష్టం, ప్రగతి కూడా ఆగిపోయింది అని సంకేతం అని వాస్తు మరియు జ్యోతిష్యం చెప్తున్నాయి. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంచటమనేది శుభప్రదం కాదు. ఎందుకంటే సమయం ఆగిపోవడం అంటే మన జీవితంలోని శక్తి ప్రవాహం నిలిచిపోవడం అని అర్థం. మనం చేసే పనుల్లో ఆలస్యాలు, నిర్ణయాలలో గందరగోళం మొదలైన ప్రతి చిన్న అంశంలో ఒక ఆపడం అనే భావం పెరుగుతుంది. ప్రత్యేకంగా తులారాశివారికి వీరి పాలక గ్రహం శుక్రుడు కాబట్టి సమయానికి పనిచేయడం, సమతుల్యంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఇంట్లో ఎక్కడైనా ఆగిపోయిన గడియారం ఉంటే ఆ శుక్ర ప్రభావం మందగిస్తుంది. ఫలితంగా పనుల వేగం తగ్గిపోవడం, ఆర్థిక లావాదేవీల్లో ఆలస్యం, అవకాశాలు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాస్తు ప్రకారం గడియారం అనేది ఇంట్లోని శక్తి గమనాన్ని సూచిస్తుంది. అది ఆగిపోతే శక్తి నిలిచిపోతుంది. మీరు ఎంత కష్టపడ్డా ఫలితాలు ఆలస్యమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగ మార్పులు, వ్యాపార ఒప్పందాలు, పెండింగ్ పనులు ఇలా అన్నింటిలోనూ డిలే అనే ఒక నీడలా మారుతుంది. తులారాశివారు సాధారణంగా ప్రతి విషయాన్ని బ్యాలెన్స్డ్గా చూసే వ్యక్తులు. కానీ ఈ ఆగిపోయిన గడియారం కారణంగా మీరు ఆ బ్యాలెన్స్ కోల్పోతారు. ఒక పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేస్తారు. ఎవరితోనైనా చర్చ మధ్యలో మాట ఆగిపోతుంది. ఆరోగ్యం విషయంలోనూ మందు తీసుకోవడంలో ఆలస్యం లాంటివి జరుగుతాయి. అందుకే దీపావళి పర్వదినం రాకముందే మీరు ఇంట్లోని అన్ని గడియారాలు, చేతివాచీలను ఒకసారి పరిశీలించండి. ఎక్కడైనా ఆగిపోయినవి ఉన్నాయా చూడండి. ఉంటే వెంటనే వాటిలో కొత్త బ్యాటరీ వేయించి మళ్లీ నడిపించండి. లేదా పూర్తిగా పనిచేయని గడియారాన్ని ఇంట్లోంచి తీసి బయటపారేయండి. అలా చేసేటప్పుడు ఒక శనివారం రోజు ఉదయం స్నానం చేసి ఒక దీపం వెలిగించి ఓం కాళభైరవాయ నమః అనే మంత్రం 3 సార్లు జపించండి. ఎందుకంటే కాళభైరవుడు అనేది కాలానికి అధిపతి దేవుడు. ఆయన్ను స్మరించడం వలన మన జీవితంలో నిలిచిపోయిన సమయాలు మళ్లీ కదలడం ప్రారంభిస్తాయి. ఇలా చేస్తే మీ ఇంట్లో కాలప్రవాహం సక్రమంగా తిరిగి వస్తుంది. పనులు వేగంగా పూర్తి అవుతాయి. అదృష్టం తిరిగి మీ వైపుకు మళ్లుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఇది శుక్ర అనుగ్రహాన్ని పెంచే శక్తివంతమైన పరిహారమవుతుంది. దీపావళి 5 రోజుల్లో ఈ పరిహారం తప్పక చెయ్యండి. ఎందుకంటే ఈ సమయంలో దేవతాశక్తులు అత్యధికంగా భూమిపై ప్రసరించి ఉంటాయి. కాబట్టి మీరు ఆగిపోయిన గడియారాన్ని బయటకు తీసివేసినప్పుడు మీరు నిజానికి మీ జీవితంలో నిలిచిపోయిన అదృష్టాన్ని మళ్లీ కదలికలోకి తీసుకురావటం జరుగుతోంది అని అర్థం. 4వది, పగిలిపోయిన కప్పులు, సాసర్లు లేదా వంట వస్తువులు. వంటగది అనేది ప్రతి ఇంటి లక్ష్మీస్థానం. ఆ ఇంటి ఆర్థిక స్థితి, ఆరోగ్యం, శాంతి ఇవన్నీ వంటగదిలోని శుభ్రత, వస్తువుల పద్ధతిపై ఆధారపడి ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో పగిలిన వస్తువులు ఉంచడమంటే ధనదేవత లక్ష్మీదేవిని దూరం పెట్టడమని అర్థం. చాలామంది అనుకుంటారు, ఇంకా వాడుకోవచ్చు కదా, చిన్న చిప్ మాత్రమే ఉంది కాబట్టి వదిలేయొచ్చు అని. కాని అదే చిన్న చిప్ లేదా పగులు వాస్తుప్రకారం పెద్ద నష్టానికి సంకేతమవుతుంది. పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో పేదరిక శక్తి ప్రబలుతుంది. ఇవి ఎందుకు దుష్ప్రభావం కలిగిస్తాయంటే పగిలిన వస్తువులు వైబ్రేషన్లో విఘాతం కలిగిస్తాయి. మన ఇల్లు, మన శరీరంలాగానే శక్తి ప్రవాహం కలిగి ఉంటుంది. పగిలిపోయిన కప్పులు, ప్లేట్లు, గాజులు, బాణళ్ళు వీటన్నీ నెగటివ్ ఎనర్జీని నిల్వ చేసుకునే పాత్రలవుతాయి. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించినా ఆ ఎనర్జీ ఆ వస్తువుల ద్వారా మళ్లీ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా తులారాశివారు వీరి పాలక గ్రహం శుక్రుడు కాబట్టి శుభ్రమైన వాతావరణం, అందం, శ్రేయస్సు, సౌందర్యం వీరి జీవితానికి అనుసంధానమై ఉంటుంది. కాని పగిలిపోయిన వంట వస్తువులు ఇంట్లో ఉంటే ఆ శుక్ర అనుగ్రహం మందగిస్తుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు, అనుకోని ఖర్చుడు, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు మొదలవుతాయి. ఇంకా వాస్తు ప్రకారం చూస్తే పగిలిన పాత్రలు ఉత్తర దిశ లేదా తూర్పు దిశలో ఉంటే అవి సూర్యశక్తిని అడ్డుకుంటాయి. ఫలితంగా ఇంట్లో శక్తి నిలిచిపోతుంది. వంటగదిలో పగిలిన వస్తువులు ఉంచితే అది అన్నపూర్ణాదేవి క్షోభకు కారణమవుతుంది. ఫలితంగా ఇంట్లో ఆహారంలో, ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి పూజ చేస్తున్నప్పుడు ఇంట్లో ఇలాంటి వస్తువులు ఉంటే ఆ పూజ ఫలితం సగం తగ్గిపోతుంది. జ్యోతిష్య కోణంలో చూసుకుంటే పగిలిన వస్తువులు శని మరియు రాహు ప్రభావాన్ని పెంచుతాయి. అంటే జీవితం మందగించడం, పనులు అడ్డంకులెదుర్కోవటం,
అనుకోని వాయిదాలు పడడం, అంతర్గత మనస్తాపం వంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి దీపావళి సమయాన ఇది పరిశుభ్రతా పర్వదినం, చెడును వెలిగించి మేలును ఆహ్వానించే రోజు. ఈ రోజు మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పరిహారం, వంటగదిని పూర్తిగా శుభ్రం చెయ్యండి. పగిలిన కప్పులు, గాజులు, సాసర్లు, ప్లేట్లు, బాణళ్ళు ఇవన్నీ ఒక్కటైనా వదిలేయకుండా బయట పాడేయండి. వీటిని బయట పాడేసేటప్పుడు ఒక దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రం 11 సార్లు జపించండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. మీ వంటగదిలో లక్ష్మీ స్థానం మళ్లీ ప్రేరణ పొందుతుంది. ఆహారంలో పవిత్రత పెరుగుతుంది. ఇంటి సభ్యుల ఆరోగ్యం మెరుగవుతుంది. అదేవిధంగా దీపావళి రోజుల్లో ఈ పరిహారం చేసిన వారికి తులారాశి ఫలితంగా శుక్రగ్రహం బలపడి ఆర్థిక స్థిరత్వం, సుఖశాంతి, ధనప్రవాహం సులభంగా ప్రారంభమవుతాయి. మీరు అనుభవిస్తారు. ఎప్పట్నుంచో నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా సాఫీగా ముందుకు సాగుతాయి. 5వది, చనిపోయిన వారి వస్తువులు. ఇంట్లో ఇక లేని పెద్దలు లేదా మరణించిన బంధువుల వస్తువులను స్మారకంగా ఉంచుకోవద్దు. పాత బట్టలు, కళ్లజోడ్లు, ఆభరణాలు, ఫోటోలు ఇవన్నీ కూడా శక్తిస్థాయిని తగ్గిస్తాయి. మనసులో ప్రేమగా ఉన్నా సరే ఈ వస్తువులు ఆత్మశక్తిని బంధిస్తాయి. మీ జీవితంలో కొత్త శుభశక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. మన ఇంట్లో ఇక లేని పెద్దలది, మరణించిన బంధువులదైన వస్తువులను ప్రేమతో గుర్తుగా ఉంచుకునేవారు చాలామందే ఉంటారు. కాని వాస్తు ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. ఎందుకంటే ఆ వస్తువుల్లో ఆ వ్యక్తి యొక్క శక్తి అంటే ఎనర్జీ ఇంప్రింట్ కొంతకాలం వరకు నిలిచి ఉంటుంది. ఆ శక్తి జీవశక్తి కాకపోవడం వలన ఇంటిలోపలి వాతావరణం మందగిస్తుంది, శక్తి ప్రవాహం నిలుస్తుంది. దాంతో ఇంట్లో కొత్త శుభశక్తులు, ఐశ్వర్యశక్తులు ప్రవేశించలేవు. మరణించిన వారి బట్టలు, కళ్లజోళ్లు, ఆభరణాలు, ఫోటోలు, పుస్తకాలు, గడియారాలు, వారి ఉపయోగించిన కుర్చీలు, మంచం ఇవన్నీ కూడా ఆత్మశక్తిని బంధించిన వస్తువులుగా పరిగణించబడతాయి. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల మనసు తరచూ గత జ్ఞాపకాలలో చిక్కుకుపోతుంది. ఆత్మశాంతికి కూడా అడ్డంకి అవుతుంది. శాస్త్రాలు చెప్తున్నట్టు ఈ వస్తువులు ఇంట్లో ఉంచినప్పుడు శనిదోషం, పితృదోషం లాంటి ప్రతికూల శక్తులు ప్రబలుతాయి. కాబట్టి అటువంటి వస్తువులను శుభదినాన, ముఖ్యంగా అమావాస్య, శనివారం లేదా పితృపక్ష చివరి రోజు పూజించి గౌరవంగా బయటకు పంపాలి. అవసరమైతే దానం చెయ్యాలి లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చెయ్యాలి. అంతకన్నా ముఖ్యమైంది వారిని మనసులో ప్రేమతో స్మరించాలి కాని వారి వస్తువులను భౌతికంగా ఇంట్లో ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లో శుభశక్తి ప్రవాహం పెరుగుతుంది. పితృదేవతలు సంతోషిస్తారు. శాంతి, ఆరోగ్యం, ధనం, ఆనందం మన గృహంలో తిరిగి స్థిరపడుతాయి. ఇలా ఈ 5 వస్తువులను అంటే పగిలిన చిత్రాలు, పగిలిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, పగిలిన వంట వస్తువులు మరియు మరణించిన వారి వస్తువులను ఇంట్లోంచి తొలగిస్తే తులారాశివారు మాత్రమే కాదు, ఎవరైనా వారి జీవితంలో నిలిచిపోయిన అదృష్టాన్ని తిరిగి ఆహ్వానించగలరు. ఈ 5 వస్తువులు మీరు ఏదైనా శనివారం రోజు ఇంట్లోంచి బయటకు తీసి పారేసి ఆ తర్వాత ఒక నూనె దీపం వెలిగించి శనిదేవునికి నమస్కరించి ఓం శనైశ్చరాయ నమః మంత్రం 11 సార్లు జపించండి. ఇలా చేస్తే తులారాశివారిపై ఉన్న శనిదోషం, మానసిక బాధలు, ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శాంతి, ఐశ్వర్యం తిరిగి స్థిరపడుతుంది. ఇవి తొలగించిన వెంటనే మీ ఇంటి శక్తి మారిపోతుంది. మీరు అనుభవించే సంతోషం, శాంతి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వస్తువులతో పాటు మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుంది. అదే సమయంలో లక్ష్మీదేవి కృపతో మీ ఇంట్లో సిరి సంపదలు అడుగుపెడతాయి. తులారాశివారిది రాశిచక్రంలో 7వ రాశి. వీరి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం అనేది సౌందర్యం, సుఖం, ఐశ్వర్యం, ధనం మరియు లక్ష్మీదేవితో గాఢ సంబంధం కలిగిన గ్రహం. అందువల్ల శుక్రవారం రోజు వీరు ప్రత్యేకంగా శుక్రగ్రహానికి సంబంధించిన పూజలు చేస్తే అద్భుత ఫలితాలు పొందుతారు. శుక్రవారం లక్ష్మీదేవి పూజ చెయ్యడం, గృహ శుభ్రత పాటించడం, కొత్త వస్త్రాలు ధరించడం, సువాసన దీపం వెలిగించడం వంటి చర్యలు అపారమైన శుభాన్ని ఇస్తాయి. తులారాశివారు కలసిబాటు మనుషులు. అందరితో మంచిగా మెలుగుతారు. కాని ఒక్క తప్పు ఏమిటంటే ఎవరికైనా సులభంగా నమ్మకం ఉంచడం. కాబట్టి ఈ కాలంలో జాగ్రత్తగా ఉండండి. మీ చేతిలో చేసే పనులు విజయవంతమవుతాయి. కాని వేరేవాళ్ల చేత చేయిస్తే పనులు ఆలస్యమవుతాయి.
ఇప్పుడు మీరు చెయ్యాల్సిందల్లా ఈ వస్తువులను తొలగించి ఇంటిని శుభ్రంగా ఉంచడం, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించడం, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః మంత్రాన్ని 11 సార్లు జపించడం. ఇలా చేస్తే మీరు మీ జీవితంలో ఆశించిన మార్పులను చాలా త్వరగా చూస్తారు. కాబట్టి తులారాసువారు ఆలస్యం చెయ్యకండి. ఈ వీడియోలో చెప్పిన సూచనలను అమలు చేసి చూడండి. మీ ఇంట్లో శుభం, శాంతి, ఐశ్వర్యం ఎలా పెరుగుతుందో మీరు మీ కళ్లతోనే చూస్తారు. జై మహాలక్ష్మీదేవి అని కామెంట్లో రాసి ఆశీర్వాదం పొందండి.